హాయ్ ఫ్రెండ్స్, మేము హైదరాబాదు జూన్ 2వ తారీఖు వెళ్ళాము. మా అల్లుడి హ్యాపీ పుట్టినరోజు అనమాట. అందుకని మాడికి నూనెంటి అక్కడ ఫంక్షన్ చేశారు మా అన్నయ్య వాళ్ళు. ఆ ఫంక్షన్కి ఎందుకో మా అల్లుడు వాళ్ళ అమ్మాయి కూర్చోబెట్టి హారతి తెచ్చి మాడంటి బొట్టు పెట్టి తలకి మాడంటి తలంటే మా అబ్బాయి కుంకుమ బొట్టు పెడుతున్నాడు. ఆ రోజు హైదరాబాద్ వెళ్ళాం అనుకోకుండా. ఇంకో ఫంక్షన్ కూడా ఉండింది. ఇంకా మా అల్లుడు పుట్టినరోజు చూసుకొని అటు వెళ్ళాలని చెప్పి హ్యాపీ బర్త్డేకి అక్కడ ఉన్నాం అనమాట. మేము బయలుదేరుతూ ఇంకా వాళ్ళు హారతి ఇచ్చి వెళ్దామని ఆగి అక్కడుండి హారతి ఇచ్చి అదేమో వాళ్ళ నాన్నకి సర్ప్రైజ్గా ఉండాలని వాళ్ళ నాన్న డ్యూటీ నుంచి వచ్చేసరికి అక్కడ పక్కనన్నీ గోడకి బెలూన్స్ రాత్రి చాలాసేపు మెలుకొని ఉందన్నమాట. వాళ్ళ నాన్న చూసి నిద్ర లేవంగానే కావాలి, మా నాన్నకి సర్ప్రైజ్ చేయాలని వాళ్ళ అమ్మతో చెప్పి ఆ నైట్ అంతా మెలుకొనుండి అక్కడంతా బెలూన్స్ ఊది ఆ గోడకి ఇటు పక్క అన్నీ అరేంజ్మెంట్ చేసిందనమాట. వాళ్ళ నాన్న చేసి సర్ప్రైజ్ కావాలని చెప్పి వాళ్ళ నాన్నకి తెలియకుండా చేసి రాత్రంతా మెలుకొని ఉంది చిన్న తల్లి. ఆ రోజు మేము వెళ్ళేసరికి కూడా 12ంటికి లేచే ఉంది. ఆ బెలూన్స్ అన్నీ ఊపి ఎంత చక్కటి పాట వాళ్ళ నాన్నకు పాట పాడి వాళ్ళ నాన్న సర్ప్రైజ్ చేసిందనమాట. చాలా ఎంతో చక్కగా పాటలు పాడుతుంది అది. వాళ్ళ నాన్న కూడా చూడంగానే ఏంటా అని ఆశ్చర్యపోయాడు అనమాట. ఆ బెలూన్స్ అవి ఊది వాళ్ళ అమ్మ నా కూతురు కలిసి చక్కటి హ్యాపీ బర్త్డే అని రాసి దానికి ఎంత డెకరేషన్ పక్కకి చూపిస్తాను, అది కూడా మీకు. ఎంత బాగా చేసిందంటే చాలా సంతోషం. వాళ్ళ నాన్నకి నా జాబిలివి నా అని పాట ఎంత బాగా పాట పాడిందో. పాట పాడుతూ వాళ్ళ నాన్నకి వాళ్ళ నాన్న లేచి చాలా ఆశ్చర్యపోయాడు, నా కూతురు ఎంత ఇదిగా చేసింది అని. చిన్నపిల్లల్లో వాళ్ళ సర్ప్రైజ్ చేయటం చూడండి ఎంత. వాళ్ళ నాయనమ్మ మాడంటుంది. వాళ్ళ నాన్నతో పాటు కూర్చొని ఇద్దరికి అదేమో నిద్ర మత్తుగా ఉంది, నిద్రపోతుంది. దానికి రాత్రంతా నిద్ర లేదు కదా, నిద్ర లేక కుర్చీలో కూర్చొని నిద్రపోతే మా అబ్బాయి ఏమో ఎందుకట్లే ఇది చేస్తావు, మీ నాన్న పుట్టినరోజులే అని వాళ్ళు లేపుతున్నాడు అనమాట. హ్యాపీ బర్త్డే లేవా నువ్వు అని కూర్చొని లేపుతున్నాడు. సరే వాళ్ళ అమ్మని ఇంకా పడుకోపో, కుర్చీలో మంచం మీద పడుకోపో అని చెప్పి వాళ్ళ అమ్మ చెబుతుంది. ఆరతి ఇచ్చేసి మేము ఇంకో ఫంక్షన్కి కూడా అటెండ్ కావాలని చెప్పి గబగబా బయలుదేరాలని చెప్పి అక్కడ ఆగామన్నమాట. కాసేపు ఆగి వాళ్ళ ఇంట్లో కాఫీలు టిఫిన్లు తీసుకొని బయలుదేరుతామని చెప్పి హారతి ఇచ్చేసి వెళ్దామని చెప్పి నూనె పుట్టినరోజుకి మాడికి నూనె అంటే ఎర్రనీళ్ళు తీస్తే దిష్టి పోతుంది, హారతి ఇచ్చినట్టు కూడా ఉంటుందని పుట్టినరోజు నాడు వాళ్ళకి అట్లా బంగారు ఉంగరం తీసుకొని నువ్వుల నూనె అందులో వేసి మాడికి నూనె అంటితే మంచిది, నలుగు పెట్టి స్నానం పోస్తాను. పిల్లలు హ్యాపీ బర్త్డే రోజు మా వదిన పాట పాడుతుంది. హారతి ఇచ్చి ఎర్రనీళ్ళు తిప్పి, హారతి అంటే ఇంక ఎర్రనీళ్ళు తిప్పటం అన్నమాట, పాట పాడటం. మా వదిన కూడా సంగీతం నేర్చుకుంది, చక్కగా పాటలు పాడుతుంది. పాటలు పాడి హారతి ఇచ్చి మా అన్నయ్య హాయ్ చెప్తున్నాడు. మా అబ్బాయి చప్పట్లు కొడుతున్నాడు పాటలు పాడుతుంటే. చక్కగా ఆ రోజు హ్యాపీగా ఫంక్షన్ చూసుకొని ఇంకా మేమంతా కలిసి మళ్ళీ బోనాలకొండాపురం అనే ఊరికి వెళ్ళామన్నట్టు. అక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చూసుకున్నాం. చాలా ప్రసిద్ధి గుడి అని అక్కడికి వెళ్ళామన్నమాట. అబ్బాయి మల్లుడు బర్త్డే చూసుకొని 2 ఫంక్షన్లు కలుస్తాయని చెప్పి నేను, మా వారు, మా అబ్బాయి, మా పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు హైదరాబాద్లోనే ఉన్నారు, వాళ్ళని కూడా పిలుచుకొని రావటానికని మళ్ళీ కారులో వచ్చామన్నమాట. వచ్చి ఇక్కడ మా అల్లుడు పుట్టినరోజు చూసుకోవడానికి వీళ్ళ ఇంటికి వచ్చి వీళ్ళని కలిసి హ్యాపీ బర్త్డే చెప్పి అట్లా వెళ్ళామన్నమాట. మా మనవరాలు వెళ్ళకపోతే ఊరుకోదు, అది
మా పొయ్యి వాళ్ళకి కనపడి దాన్ని చూడందే ఉండదు. చక్కటి పాటలు, సంగీతం కూడా నేర్చుకుంటుంది నా మనవరాలు. అసలు ఎంత బాగా గొంతు కూడా సినిమాలో పాటలు పాడినట్టుగా వస్తుంది. బాగా నేర్చుకుంటుంది చిన్నపిల్ల. చక్కటి పాటలు నేర్చుకుంటుంది. డెకరేషను, డ్యాన్సులు. దాని తర్వాత వాళ్ళ నాన్నతో పాటు హోటల్కి వెళ్ళాలంటే ఈరోజు ఫంక్షన్లో, అందుకే పార్టీ ఉందని ఆనకి హోటల్కి వెళ్ళాలంట వాళ్ళంతా కూడా పార్టీకి చేసుకోవటానికి. అందుకని అది రెడీ అవుతుంది. నిద్ర లేచి ఎర్ర నీళ్ళల్లో అక్షింతలు కూడా వేస్తారు. ఆ అక్షింతలు వాటి మీద వేసి ఆ నీళ్లు బయట పారబోస్తారనమాట. అట్లా హారతి తెచ్చి తర్వాత మేమంతా ఇంక బయలుదేరాము. అదిగోండి అది చేసిన ఫోటోలు మాత్రం పెట్టా చూడండి. డెకరేషన్ చేసి చక్కటి మా అబ్బాయి హాయ్ చెప్తున్నాడు. అంతా కూడా అక్కడికి మళ్ళీ వెళ్ళాలని చెప్పి వెళ్తున్నాం అనమాట. అదిగో చూడండి, అసలు ఆ డెకరేషన్ చూడండి. దానికి వాళ్ళ నాన్నని సర్ప్రైజ్ చేయాలన్న ఆశ ఎంత బలంగా ఉందంటే, వాళ్ళ నాన్న చూసి అమ్మ ఎవరు వేసారా అన్నట్టు సర్ప్రైజ్గా నిజంగానే సర్ప్రైజ్ అయ్యానంట. ఆ బెలూన్స్ అంతా కలిసి కొట్టి ఈ పక్కన సైడ్లో చేశాడంత మా అన్నయ్య అండి. అక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఫోటో చూసావమ్మా అని చెప్పి అడుగుతున్నారు. చూశానని చెప్తున్నా. అదిగండి ఆ బెలూన్స్ చూడండి. రాత్రంతా మెలుకోనుండి దానికి 12 కానివ్వండి చూడండి ఎంత ఆనందం. వాళ్ళ నాన్న హ్యాపీ బర్త్డే అని చెప్పి వాళ్ళ నాన్నని సర్ప్రైజ్ చేయాలని చెప్పి వాళ్ళ అమ్మ అది కలిసి రాత్రిపూట చూడండి ఎట్లా 12 అయిందో 1 గంట దాకానో చేస్తూనే ఉంది. అదిగో అట్లా డెకరేషను పైన హ్యాపీ బర్త్డే అని చెప్పి రాయించి అది పెట్టి అక్కడేమో ఫోటోలు బెలూన్స్ అన్నీ కనిపించింది. పిల్లలకి ఎంత సరదా చూడండి. వాళ్ళ నాన్న పుట్టినరోజని వాళ్ళ నాన్న కూడా చాలా ఆశ్చర్యపోయాడు. నా బిడ్డ ఎంత బాగా చేసింది అని చెప్పి నిజంగానే సర్ప్రైజ్ అయ్యాడు వాళ్ళ నాన్న. దానికి వాళ్ళ నాన్న అంటే చాలా ప్రాణం నా మనవరాలికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.